సో ఇంకా ఈ కబోర్డ్ని మొత్తానికి తీసేసి ఆర్గనైజ్ చేసుకోవడం ఇప్పుడు వెళ్ళట్లేదు. ఈసారి మాత్రం ఎలాగైనా పట్టుకెళ్దాం. ఎందుకంటే సో ఈ మధ్యన నేను ఇదైతే తీసుకున్నాను, యాక్నే. హలో ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు లియా షటేల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో లాంగ్ వీడియోస్ అప్డేట్ చేసి ఆల్మోస్ట్ 3 months 4 months 5 months అయిపోతుంది. సో ఇప్పుడు లాంగ్ వీడియో చేయడానికి నాకు ఓపిక వచ్చింది. లైక్ ఎందుకంటే ముంబైలో వెళ్ళిన తర్వాత అక్కడ బిజీ అయిపోయాను, లైక్ వర్క్లో కానీ షిఫ్ట్స్లో కానీ. సో అక్కడ కొంచెం బిజీ, ఇంకా పెద్ద వ్లాగ్స్ చేసేంత టైం కూడా నాకు సరిపోలేదు. అండ్ మేము కూడా ముంబై అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు. మీకే చెప్పాను మొన్న, జస్ట్ బ్యాండ్రా హిల్ రోడ్ వరకు మాత్రమే వెళ్ళాను అని చెప్పి. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఫెబ్లో వెళ్తాను కదా. సో ఫెబ్లో వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఫెబ్లో వెళ్తాం కదా. సో ఫెబ్లో వెళ్తున్నప్పుడు మేము ఉంటున్నది థానే అనమాట, థానే ఏరియాలోని. సో నెక్స్ట్ మేము వెళ్తున్నప్పటికి స్ట్రీట్ షాపింగ్కి ఈసారి దాదర్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తప్పకుండా పెద్ద వ్లాగ్స్ అనేవి కంపల్సరీగా చేస్తాను. అండ్ తప్పకుండా చూడండి అండ్ స్కిప్ చేయొద్దు, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మేము వెళ్తున్నాం కదా దాదర్. అక్కడ దాదర్ అనే ఏరియాలోని వినాయకుడు టెంపుల్ ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అంట, మాకు అది తెలీదు, లేదంటే న్యూ ఇయర్కే వెళ్దాము. సో ఇప్పుడు ఫెబ్లో వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ముంబై వీడియోస్ చాలా వరకు మేము ఏం చూడలేదు, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో పొంగల్ తర్వాత అంటే నేను 8th అలా వచ్చాను కదా. సో అప్పటికే మా ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఫుల్గా మొత్తం సర్దేసి ఇల్లు దులిపేసి అన్నీ కూడా అయిపోయి సంక్రాంతికి. బట్ నేను వచ్చిన తర్వాత నాతో పాటు వచ్చిన లగేజ్ ఉంటుంది కదా, సో అది చాలా ఎక్స్ట్రా అయిపోయింది. అండ్ మళ్ళీ హౌస్ అంతా కూడా కొంచెం కొంచెం కబోర్డ్ అది మెస్సీ అయిపోయింది. సో అది ఇప్పుడు మళ్ళీ రీసెట్ చేద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను, లైక్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నేను వచ్చిన బట్టలు ఏం తెచ్చాను, అసలు ఏంటి నా కబోర్డ్, అసలు నేను ఇంకా ఎక్స్ట్రా సూట్ కేస్ తీసుకున్నా. సో సూట్ కేస్ తెచ్చుకున్నా కాబట్టి అందులో ఉన్న బట్టలు ఎక్కువైపోయి ఇప్పటికీ నా కబోర్డ్లో పెట్టడానికి అస్సలకి ప్లేసే లేదు. బట్ ఎలా పెడతానో మళ్ళీ చూడాలి, ఎందుకంటే నేను తెచ్చుకున్న నా ఓల్డ్ సూట్ కేస్కి అస్సలు ప్లేస్ సరిపోదు. సో అదేం చేసామంటే న్యూ సూట్ కేస్ ఏదైతే కొన్నామో సో అందులో ఈ ఓల్డ్ సూట్ కేస్ పెట్టేసాము. ఇప్పుడు న్యూ సూట్ కేస్ ఉంది కదా, నేనైతే ఎలా మెయింటైన్ చేస్తానంటే ఎవ్రీ 2 monthsకి నేనైతే ఇంటికి వద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఎలా అంటే ఇప్పుడు 2 monthsకి బిఫోర్ ఏదైతే బట్టలు పట్టుకెళ్ళానో అవన్నీ ఇక్కడ వదిలేసి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అది మళ్ళీ పట్టుకెళ్తున్నా. సో ఆ 2 months అక్కడ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి అవి వదిలేసి అండ్ వేరే ఎక్స్ట్రా పాత ఉంటాయి కదా, సో అవి పట్టుకెళ్దామని అనుకుంటున్నాను. బట్ చూడాలి ఎంతవరకు ఏంటి అనేసి. సో మొత్తానికి వీడియో మొత్తం చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇక్కడ వరకు వచ్చారు కదా, ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే నేను ఇంకా మమ్మీ సర్దాలని అనుకుంటున్నాము. లైక్ సో ఈ కబోర్డ్నే మేము ఫస్ట్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే బీరువాలో ఉన్నవన్నీ కూడా మావి వెల్ డ్రెస్డ్, లైక్ ఏవైనా పట్టు శారీస్ కానీ మంచి మంచి బట్టలు కానీ హాఫ్ శారీస్ కానీ లెహెంగాస్ కానీ అవన్నీ కూడా మేము బీరువాలో పెట్టేస్తాము. ఏదైతే డైలీ సదాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా నా సూట్ కేస్ మంచం కింద ఉంది. సో ఇవన్నీ మేము సర్దాలనుకుంటున్నాము. సో చూద్దాం, ఇప్పుడు అవన్నీ తీసి ఇంకా సర్దుకుందాం. గుర్తి మీకు ఎలా అనిపించింది? ఇదైతే నేను మింత్రాలోనే తీసుకున్నాను. నియర్లీ నాకు 470 or 480 పడింది. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది, మంచి ప్రింట్ అనిపించింది. సో ఆగండి, ఫుల్ కుర్తీ చూపిస్తాను. ఇక్కడ నుంచి చూపిస్తాను. సో ఇంకా ఈ కబోర్డ్ని మొత్తానికి తీసేసి ఆర్గనైజ్ చేసుకోవడం ఇప్పుడు చూద్దాము. సో ఇదైతే మేము ఉంటున్నది రెంటెడ్ హౌసే కాబట్టి లైక్ మాకు ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 1 కబోర్డ్ వచ్చింది, అక్కడ పెట్టుకోవడానికి బీరువా వచ్చింది. సో అట్లీస్ట్ లక్కీ అనే అనుకుంటున్నాం, ఎందుకంటే రెంటెడ్ హౌస్కి ఇంకా కబోర్డ్ ఉంది కాబట్టి మాకు కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కబోర్డ్ ఉండడం వల్ల మేము పెట్టుకున్న డైలీ ఐటమ్స్ అనేవి మాకు కనిపి క్లోత్స్ కానీ అవన్నీ కూడా సో మ్యాక్సిమం కవర్ చేసేస్తుంది. సో ఓన్ హౌస్ ఉంటే మాత్రం తప్పకుండా మంచిగా కట్టుకొని కబోర్డ్స్ అన్నీ పెట్టుకుంటే ఫైనల్లీ మా డ్రీమ్ అది, చూడాలి అంతవరకు ఏజ్లో కట్టుకుంటామా అనేది. సో అప్పుడు అవన్నీ కూడా ఇంకా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇప్పటికే మేము మమ్మీ ఎక్కువ క్లీన్ చేస్తూనే ఉంటుంది. బట్ నేను వచ్చాను కదా, ఫుల్ మెస్సీ అయిపోయింది. సో ఇంకా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి ఫుల్గా. సో దీన్ని మనం చేయాలన్నమాట. సో ఇది లైక్ ఇది నా ల్యాప్టాప్ అండ్ ఇది మా కంపెనీ ల్యాప్టాప్ అనమాట. సో కంపెనీ ల్యాప్టాప్ని ఇక్కడ యూజ్ చేస్తాము. ఇది కంపెనీది.
అండ్ ఇదేమో నా ల్యాప్టాప్ అండ్ చూసినా కదా అది నా వాటర్ బాటిల్ అనమాట. నా వాటర్ బాటిల్. సో అప్పటికే మెసేజ్ మెసేజ్ సో చూసారుగా అవి అంత మెస్సీగా ఉన్నాయన్నమాట. సో ఇది మ్యాక్సిమం మా మమ్మీవే అనుకుంటా ఇక్కడ ఉన్నవన్నీ. నావి కొంచెం అటు సైడ్ కబోర్డ్లో పెట్టారు. సో మమ్మీవే ఇవి చూడడానికి కూడా చాలా మెస్సీగా ఉన్నాయి. ఇవి మొత్తానికి నీట్గా అరేంజ్ చేసుకుంటే మనకు కూడా సో కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను బయటికి. సో మీరు ఇంకా చూస్తున్నారు కదా, సో ఆర్గనైజ్ ఆల్రెడీ చేశారు వాళ్ళు పొంగల్కి, అయినా కూడా అక్కడ ఎంత మెస్సీగా అయిపోయిందో. సో మొత్తానికి బట్టలు తీయడానికి మాకే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట, ఎవరి బట్టలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి. సో దీన్ని ఇంకా ఫుల్గా నీట్గా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి ఇంకా మొత్తానికి సర్దేస్తున్నాము. సో ఏదైనా కూడా నాకు మాత్రం సో బట్టల విషయంలో కానీ లేదా ఇల్లు విషయంలో కానీ నాకనే కాదు ఎవరికైనా కూడా సో మీరు కూడా లైక్ ఏదైనా ఒక నీట్గా ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే దానికి మళ్ళీ మనకు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, ఏదైనా ఎత్తుక్కోవడానికి కానీ. సో నాకైతే ఇలా తీస్తున్నప్పుడు నా ఇదే దొరికిందనమాట, హెయిర్ బానెట్ అనేది దొరికింది నాకు. సో ఏదైనా కూడా ఒక దగ్గర ఇరుక్కుపోయి ఉంటుంది కదా, సో అలాంటివి మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో అందుకనే చెప్పి మనం సో మంత్లీ ట్వైస్ అలా సెట్ చేసుకుంటే బెస్ట్. దీనికోసం నేను వెతుక్కున్నాను అనమాట నా హెయిర్ బానెట్, ఇది హెయిర్ క్యాప్. సో ఇప్పుడు ఫైనల్గా దొరికింది నాకు ఇది. సో చూసారుగా ఎంత సంతలా వచ్చిందో. సో ఇలా అప్పుడప్పుడు మన కబోర్డ్స్ ఆర్గనైజ్ చేస్తుంటే ఏమైనా మిస్ అయిన ఐటమ్స్ అనేవి కూడా దొరుకుతుంటాయి. సో ఇలా ఆర్గనైజ్ చేద్దామని ఇంకా అనుకున్నాం. సగానికి సగం మా మమ్మీ శారీసే ఉన్నాయి అక్కడ, ఫుల్గా ఉంచింది చక్కగా, బయటకే ఇవ్వకుండా. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చెప్పు అసలు నీ రియాక్షన్ ఏంటి అసలు, నేను ముంబై వెళ్ళిన తర్వాత ఏంటి అసలు ఎలా అనుకుంటున్నావు? చూడండి అసలు మా అమ్మకి అడుగుతుంటే నాకు అసలు మాట్లాడడం రాదు అంటుంది. ఓన్లీ సర్దడం వరకేనంట, మాట్లాడడం రాదంట. సో సర్దేస్తుంది మా మమ్మీ ఇంకా స్పీడ్గా అనమాట. ఎందుకంటే మమ్మీ ఏదనంటే నేను లెఫ్ట్ హ్యాండర్ కదా, నాకు స్పీడ్ ఎక్కువ అని అంటుంది. అదేంటో మీరు ఎంతమంది చూస్తున్నప్పుడు మీరు ఎంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఉంది, లైక్ లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేసి రాయడం కానీ పనులు చేయడం కానీ వాళ్ళందరికీ నిజంగా స్పీడ్ ఉంటుందా లేదా కామెంట్ చేయండి, తప్పకుండా చెప్పండి. సో ఇప్పుడు ఇంకా మన పని స్టార్ట్ అయిపోయినట్టే. ఇవి నా కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకునేదాన్ని అనమాట, గ్లౌజ్. ఎందుకంటే ట్యాన్ అయిపోయి అది వేసినా వేయకపోయినా ట్యాన్ మాత్రం అవుతుంది. సో నేను ఎలా అంటే లైక్ ఏదైనా చూస్తే అవి వెంటనే కొనేసే టైప్ అనమాట. సో అవన్నీ మ్యాక్సిమం కొనుక్కుంటాను. సో అవి ఇవి ఇవన్నీ ఓల్డ్ అనమాట. సో చాలా వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా నేను యూజ్ చేయలే, సెపరేట్ విషయాలు ఉన్నాయి. సో పడేయాలి ఇంకా. ఇది లైక్ ఈ టీషర్ట్ వెనక ఒక స్టోరీ ఉందన్నమాట. లైక్ మమ్మీ ఏం చేసిందంటే ఈ టీషర్ట్ని చక్కగా మసిగుడ్డలాగా యూజ్ చేసింది నాకు తెలియకుండా. నేను వచ్చిన వెంటనే ఉతికి స్మెల్ పెట్టింది. ఎన్ని బట్టలు అలా యూజ్ చేసి మా అమ్మ అలా పెట్టేస్తుందో మరి మా అమ్మకే తెలియదు, ఎంత నీట్గా మసిగుడ్డలా యూజ్ చేసుకుందో. మళ్ళీ వచ్చిన వెంటనే చూసాను అంత నీట్గా ఉతికిసి లోపల కబోర్డ్లో పెట్టింది. సో ఇవన్నీ అన్యూజ్డ్ అనమాట, మిగిలిపోయినవన్నీ మమ్మీకి ఇచ్చడమే. ఇది ఇలా కలిసి మా అమ్మతో టైం స్పెండ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ముంబై వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మిస్ అవుతున్నాను కాబట్టి. సో ఈ వీడియోస్ చూసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇలా మమ్మీతో కలిసి టైం స్పెండ్ చేస్తే నాకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకి తెలియదు. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నేను లిటరలీ ఏం చేయకుండా నా రూమ్లో ఉండి నా స్టడీస్ పైన నా క్యాంపస్ పైన ఫోకస్ చేశాను. బట్ ఇప్పుడు నేను చాలా ఫ్రీ అయ్యాక మమ్మీ డాడీతో చాలా నీట్గా టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఇలాంటి టైం మనకి ఎప్పటికీ రాదు. సో తప్పకుండా మీరు కూడా మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మనం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మనం మిస్ అవుతాం ఆ టైంని. సో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకి లిటరల్లీ చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో మనకి ఆ మెమొరీస్ అనేవి కూడా వీ హ్యావ్ టు క్యారీ దట్. సో ఆ మెమొరీస్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకనే ఇలా చిన్న పనుల్లో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే మనకి ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో ఇది
చూసారు కదా కింద ఎంత ఎక్కువ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా డివైడ్ చేసి ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ ఒక సైడ్ నావి, ఒక సైడ్ మమ్మీవి అలా పెట్టేద్దామని అనుకుంటున్నాం. లైక్ నేనైతే నెక్స్ట్ ముంబైకి వెళ్ళినప్పుడు ఇవి ఉంటాయి కదా, లైక్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక్కొక్క స్టోరేజ్ బాక్సెస్ టైప్ ఉంటాయి కదా ఫోల్డబుల్వి, అవి కొనేద్దాం అని అనుకుంటున్నాం. వీలైతే అవైనా తీసుకున్నప్పుడు ఇంటికి తెచ్చేస్తే ఇంకా బెస్ట్. ఇక్కడ కూడా డివైడ్ చేసి పెట్టేసుకోవచ్చు. టీషర్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర, ప్యాంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర, పిల్లో కవర్స్, గలేబాస్ ఇంకా అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సో అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి. మీరు చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా లైక్ నా లెహంగాస్ అనమాట. సో ఆ కిందన ఆరెంజ్ ఉంది కదా, అది హాఫ్ సారీ. అండ్ ఈ పైన సిమెంట్ ఫ్రిల్స్లా ఉంది కదా, అదొక లెహంగా. అండ్ ఈ పైన బ్లూ కలర్ ఉంది కదా, అది చూసాను కదా. ఈ లెహంగా లైక్ ఎప్పుడు నా ఇంటర్ ఎప్పుడో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి డిజైన్ వచ్చి ఇంకా మంచిగా ఉంటుంది అనమాట వేసుకోవడానికి. ఇవన్నీ వేయట్లేదు ఇప్పుడు నేను మ్యాక్సిమం. సో వన్ టైం మాత్రమే యూజ్ చేస్తాను. లైక్ ఒకసారి నాకు ఇలాంటివన్నీ చాలా చిరాకు అనమాట. చిన్నప్పుడైతే మా మమ్మీ నా కోసం ఎక్కువ కొనేది, లైక్ హెవీగా ఉన్న బట్టలు కొనేది. ఏమాత్రం నా అట్లీస్ట్ 5th or 6th వరకు ఆంటీలా పటియాలా మాత్రమే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాను. సో ఇవి నా లెహంగాస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మా అన్నయ్య ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా హెవీగా ఉంటుంది అనమాట. హెవీ అని చెప్పి చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. ఇది ఎప్పుడైనా రీసైకిల్ చేయాలి. లైక్ దీని నుంచి ఇంకొకటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ టైప్ లాగా. సో దీన్ని ఇంకొక ఏదో ఒకలా చేంజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం అలా అయినా చేద్దాం దీన్ని ఎప్పుడైనా. అండ్ ఇది మా అన్నయ్య పెళ్ళికి తీసుకుంటాను. పట్టు హాఫ్ సారీ అనమాట ఇది. సో ఇది పట్టు, కంప్లీట్గా పట్టు హాఫ్ సారీ. ఇది కూడా చాలా బాగుంటుంది. విత్ లైక్ లోపలే మనకి క్యాన్ టైప్లో అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లోపల క్యాన్ రావడం వల్ల ఇంకా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఆర్గనైజేషన్ ఎక్కడి వరకు వచ్చిందా అని చెప్పి. సో ఇంకా ఆర్గనైజ్ అవుతూనే ఉంది. సో నేను ఎలాంటి టైప్ అంటే చిన్నప్పటి నుంచి లైక్ ఫుల్గా అస్సలు నేను ఫ్రాక్స్ అవి కూడా ఇంకా వేసేదాన్ని కాదు. లైక్ మా మమ్మీ నాకు చిన్నప్పుడు మంచి స్లీవ్లెస్ ఫ్రాక్స్ కానీ, లేదా మంచి చిన్నప్పుడు చిన్నపిల్లలు వేసుకుంటారు కదా, అంత మంచి తీసేది. నేను అస్సలు మమ్మీకి లైక్ స్లీవ్లెస్ అస్సలు కనిపించేదాన్ని కాదు. ఏదో ఒక విధంగా స్వెటర్ వేసి దాన్ని కవర్ చేసుకునేదాన్ని. ఇంకా లైక్ ఫుల్గా పటియాలాస్, టాప్స్ అవే వేసేదాన్ని. ఇప్పుడు ఇంకా జీన్స్ అవి వేస్తున్నాను తప్పించి. సో అప్పుడు అంతా ఫుల్ కవర్ ఆ టైప్ అనమాట. ఫుల్ కవరేజ్ ఉండాలి బాడీ పైన, అట్లాంటి బట్టలు వేసేదాన్ని. ఎప్పుడైతే నేను 7th or 8th వచ్చానో అప్పటి నుంచి కొంచెం ఇంకా చేంజ్ అయ్యాను. మా స్కూల్ చాలా స్ట్రిక్ట్ అనమాట. అసలు స్లీవ్లెస్ వేయనిచ్చేవారు కాదు. ప్రతి సాటర్డే కూడా మా మమ్మీకి మా స్కూల్కి పిలిచేవారు అనమాట కదా మమ్మీ. ఎందుకంటే నాకు మా అమ్మ అన్నీ ఫ్యాషన్ బట్టలు కొనేది, చాలా ఫ్యాషన్. స్లీవ్లెస్, ఈ పక్కన హోల్స్, ఇవన్నీ. ఇంకా మా స్కూల్లోనేమో అవన్నీ నువ్వు వేయకూడదు, నువ్వు వేస్తా అసలు ఇంటికి బొమ్మని చేస్తావు అన్న ఇదనమాట. ఎవ్రీ సాటర్డే కూడా మా అమ్మ నా కోసం స్కార్ఫ్ పట్టుకొని రావడం, నేనేమో ఏడ్చుకోవడం అవే జరిగేవి. సో మా మమ్మీ కొంచెం అట్లా మంచి బట్టలు తీసేది. నేను మాత్రం ఎప్పుడు యూజ్ చేసేదాన్ని కాదు. సో ఇప్పుడు ఫైనల్లీ అన్నీ యూజ్ చేస్తున్నాను. మొత్తానికి అన్నీ యూజ్ చేయాలని ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రాక్స్ అవి వేసుకోలేదు. సో ఇప్పుడు వేసుకుందామన్నా అవి మనకు సెట్ కావు. సో ఏ వేసుకది వేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తానికి నేను మాట్లాడే లోపు మా అమ్మ చూసారా ఎక్స్ప్రెస్ లాగా ఎంత ఫాస్ట్గా మొత్తం మ్యాక్సిమం సర్దేసింది. నేను ఇలా మాట్లాడుతుండడంలో మా అమ్మ సర్దేసింది. మొత్తానికి లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు చాలా స్పీడ్గా పనిచేస్తారని నేనే ఒప్పుకుంటున్నాను. అయితే ఉంది. ఈ సూట్ కేసులో ఉన్న బట్టలు అవి ఎక్కడ పెట్టాలో మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. సో మ్యాక్సిమం మా మమ్మీ చూసారు ఎక్స్ప్రెస్లా సర్దేసింది అనమాట. నీట్గా ఫుల్గా అయిపోతుంది. సో ఇది వింటర్ కాబట్టి ఇంకా అంత ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఈ లైక్ నైట్ టైం యూజ్ చేసినా కూడా, ఎందుకంటే కొంచెం ఒక రగ్గు అలా కప్పేసుకుంటే మాకు ఇంకా సరిపోద్ది కదా. ఇక్కడ కింద ఇవన్నీ ఏంటంటే అన్యూజ్డ్ అనమాట. ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా మేము యూజ్ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా ఇంకా బయట ఇచ్చేయాలి. సో ఇవన్నీ కొంచెం యూజ్ చేస్తాం కాబట్టి సో ఇలా సర్దేసుకుంటే సరిపోద్ది మొత్తానికి. ఇవన్నీ కూడా ఇట్లాంటివి మేము లోపల పెట్టేసుకుంటాము, బీరువా లోపలే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఏవైతే యూజ్ చేయమో మేము బీరువా లోపలే పెడతాము. సో అలా. సో ఇవి చూసారు కదా మమ్మీ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసింది. ఇప్పుడు ఈజీగా విజిబుల్ అవుతుంది అనమాట మనకి ఏం కావాలని చెప్పి. సో మొత్తానికి నీట్గా ఉంటుంది.
సో ఇప్పుడు అటు సైడ్ కబోర్డ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ నాదే అనమాట. ఇటు సైడ్ అంతా లైక్ నా చెత్తే అదంతా. సో నా బట్టలు అవన్నీ కూడా నావే. ఇంకా మీరు ఆ కింద చూస్తే షాక్ అయిపోతారు. ఇంకా అదంతా ఫుల్ ప్యాక్డ్లా ఉంటుంది మొత్తానికి. అందులో ఏవి యూజ్ చేస్తాను ఏవి యూజ్ చేయను కూడా నాకే తెలియదు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు మొత్తానికి తీసి పడే అని చెప్పి, నేనే అవి తీయట్లేదు. సో తీస్తే అది సరిపోద్ది. ఇంకా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తే ఇంకా మొత్తం సెట్ అనమాట. సో ఇది నా కబోర్డ్ ఇది. సో నా బట్టలు అవి ఉంటాయి. అండ్ కిందనే చూసారు కదా, అక్కడ ఎందుకని ఉన్నాయో కూడా నాకు తెలీదు. సో ఎప్పుడు పడితే అప్పుడు కొంటుంటాను, బట్ కొనేసిన తర్వాత పడేను అనమాట. సో అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో ఇప్పుడు మనం అన్యూజ్గానే తీసేద్దాం. సో ఇవే అన్నమాట. దీన్నే అసలు మనం కొంచెం నీట్గా సర్దితే ఇంకా సెట్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇట్లాంటి బ్యాగ్స్ అనేవి నేను యూజ్ చేస్తాను. సో ఇవి లైక్ నేను మొన్న ముంబై నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నా కదా, సంతలో కొన్ని క్లిప్స్ కానీ బ్యాండ్లో తీసుకున్నావు కానీ, సో అవన్నీ కూడా నేను ఇందులో వేసేసాను. అండ్ ఇందులో ఏమో నేను డైలీ యూజ్ చేస్తున్న క్రీమ్స్ కానీ ఫేస్ వాష్ కానీ, సో డైలీ యూజ్ చేసినవన్నీ కూడా ఇందులో పెట్టేసాను ఇంకా. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఉన్న ఇక్కడ చెత్త మాత్రమే తీయాలి. సో అవి తీద్దాము. ఫుల్గా లైక్ ఇవన్నీ ఎలా అంటే లాస్ట్కి యూజ్ చేస్తాము, లాస్ట్కి మిగిలిపోతాయి కదా, సో అవి అన్నమాట. సో ఈ పౌడర్ ఇవన్నీ కూడా బాగానే యూజ్ అవుతాయి. అండ్ ఇది నాది 2 బాక్సెస్ చూసారా, నా దగ్గర ఒకటి మా అమ్మ దగ్గర ఒకటి, ఇద్దరం వాడం. ఎందుకంటావో మాకే తెలీదు. సో ఇవన్నీ అవి మ్యాక్సిమం అన్నీ యూజ్ అయినవే, ఇంకా పడేయడానికంటే ఏం లేవు. ఇట్లా అయిపోయి ఇది కూడా ఉంది కొంచెం. బట్ స్మెల్ బాగాలేక అనుకుంటా ఉంచేసారు. సో పడేద్దాం ఇంకా. ఇట్లాంటి అన్యూజ్డ్ అన్నీ కూడా మేము మా డాడీది, అది ఉందో లేదో కూడా మా డాడీకే తెలియాలి, యూజ్ చేయట్లేదు. ఇక్కడ పడేయడానికి అయితే మ్యాక్సిమం ఏం లేవు. సో ఈ బాస్కెట్లో చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ నేను నార్మల్గా లాస్ట్ ముంబైలో డిమార్ట్కి వెళ్ళా కదా, చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది, ఆఫర్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది మన రోజ్మెరీ వాటర్. సో ఈ బాస్కెట్లోనే ఉంటే కొంచెం పడేయడానికి పాన్స్, సో ఇట్లాంటివి చూస్తాము. ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇవి నార్మల్గా కోమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా కూడా పెడతాను అనమాట, ఒకే దగ్గర కోమ్స్ పెడతాను. వీళ్ళే తీసి దాన్ని ఇంకెక్కడో పెట్టేస్తారు. నేను కోమ్స్ అన్నీ కూడా ఇట్లా చూసారు కదా, ఇలా రౌండ్గా ఉంటుంది కదా, సో అందులో పెట్టేదాన్ని. మరి వీళ్ళు వచ్చి దీన్ని ఇలా చేసేసారు మొత్తం ఒక దగ్గర ఉండకుండా. సో కోమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. నా మౌత్ వాష్ అనమాట ఇది, సెన్సిటివ్, ఎప్పుడో చేస్తా, వీక్లీ వన్స్ అలా. ఒకసారి చేస్తుంది ఆర్గనైజింగ్, లైక్ ఏమైనా సర్దడం అవి. సో ఈలోపు నేను నా ఫేవరెట్ జుంకాస్ అనేవి మీకు చూపిస్తాను. సో ఇవి నా జుంకాస్ అనమాట. సో ఎప్పుడు నేను ముంబై పట్టుకెళ్ళట్లేదు, ఈసారి మాత్రం ఎలాగైనా పట్టుకెళ్తాను. ఎందుకంటే ఏవైనా ఈవెంట్స్ వస్తున్నప్పుడు మనం పెట్టుకోవాలి కదా. సో అసలు ఎప్పుడు పట్టుకెళ్ళట్లేదు ఇయర్ రింగ్స్ అనేవి. సో ఈసారి మనం, సో ఈ జుంకా చూసారు, అది ఎంత బాగుందో లిటరల్లీ. ఇట్లాంటి జుంకాస్ అన్నీ పట్టుకెళ్తే మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇట్స్ నాట్ జుంకా, బట్ ఇది నాకు ఎందుకో చాలా నచ్చింది. ఏ ఒక్క టాప్కైనా కూడా చాలా ఈజీగా ఫిట్ అయిపోద్దని చెప్పి ఇది నేను తీసుకున్నాను.
నాకు ఇది కూడా చాలా ఇష్టం. ఈ టైప్ ఆఫ్ జుమ్కాస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకుంటే కూడా చాలా ఎలిగెంట్గా చాలా నీట్గా కనిపిస్తాయి. సో చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి ఒక టైప్. సో ఇక సార్ మనం వెళ్ళేటప్పటికి ఎలా అయినా పక్కాగా పట్టుకెళ్దామని చెప్పి నేను అనుకున్నాను. సో పట్టుకొని వెళ్దాం. సార్ కదా కిందన ఏరియా అయితే కొంచెం సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా ఏదైతే పైన బట్టలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా అరేంజ్ చేసేస్తే సరిపోద్ది. సో ఈ మధ్యన నేను ఇదైతే తీసుకున్నాను, యాక్నే స్పాట్ కరెక్టర్ అనమాట. ఇది కాన్షియస్ కెమిస్ట్ నుంచి చాలా వైరల్ అవుతుంది. నాకైతే ఇన్స్టాగ్రామ్లో అది కనిపించి నేను ఇంకా తీసుకున్నాను ఎలా యూజ్ అవుద్దా అని చెప్పి. బట్ సో దీనికైతే మనం 7 out of 10 ఇవ్వచ్చు. ఎందుకంటే నాకైతే ఇది ఎలా అంటే లైక్ హెల్ప్ టు రెడ్యూస్ ద పింపుల్స్ అని చెప్పి 6 hours అప్లై చేయాలి. బట్ నాకైతే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మీరు 3 to 4 days కంటిన్యూస్గా అప్లై చేస్తే ఇది తగ్గుద్ది అని చెప్పి. సో నేను దీన్ని ఎలా అంటే లైక్ మీ స్కిన్ ఉంటుంది కదా, సో దాని మీద వీరు ఆల్రెడీ అప్లికేటర్ కూడా ఇచ్చారు. సో అదే దీనికి కొంచెం బెనిఫిట్. లైక్ మీరు చూస్తున్నారు కదా, సో అప్లికేటర్తో మీరు ఇక్కడ చూస్తున్నారు నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక పింపుల్లా ఉందా. సో నేను అలా యూజ్ చేస్తానంటే దీన్ని జస్ట్ తీసుకెళ్ళి ఈ పింపుల్ పైన పెట్టుకోవడమే. సో దాన్ని అలా 6 hours లైక్ లేదా మీరు నైట్ అప్లై చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి పెట్టుకుంటే రిజల్ట్ అయితే బాగా వస్తుంది. లైక్ వెంటనే తగ్గిపోవడం అనేది కాదు, బట్ రిజల్ట్ అయితే కొంచెం ఆ ఏరియాలో క్యూర్ అయిపోయి ఇంకా నీట్గా ఉంటుంది. సో నేనైతే ఇది వాడుతున్నాను అండ్ నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను. మీరు ఎవరైనా పింపుల్స్ అవి లైక్ పింపుల్ ప్యాచెస్ కానీ అవి యూజ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు వేరేది ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటే ఈ ప్రోడక్ట్ని మీరు ట్రై చేయవచ్చు. సో నాకైతే జెన్యూన్గా నచ్చింది. సో అందుకే చెప్తున్నాను. సో నాకు లిటరలీ కొంచెం పింపుల్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గడం అది జరిగింది. సో అందుకే దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఫైనల్లీ సర్దడం అయితే అయిపోయింది. మొత్తానికి ఆర్గనైజ్ చేస్తాం మమ్మీ నేను కలిపి. ఇలా ఆర్గనైజ్ చేస్తే ఈజీగా ఉంటుంది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో ఫైనల్లీ మనమైతే వ్లాగ్ ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి పెట్టండి.